హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీక మాసంలో ఏకాదశి శనివారం వచ్చింది. చాలా నిండుగా చేసుకున్నాను నా పూజ అయితే. నిన్న ఫ్రైడే పూజ అంతా అయిన తర్వాత ఇంకా ఫ్రైడే ఈవినింగ్ కూడా దీపం పెట్టుకున్నాను. ఇంకా ఎక్కడక్కడ అలానే ఉన్నాయి. సాటర్డే మార్నింగ్ లేచిన వెంటనే హౌస్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని నేను ఫ్రెష్ అయ్యి బాబుని ఫ్రెష్ అయ్యి స్కూల్కి పంపించిన తర్వాత స్వామిలు ఊరేగింపు కూడా వచ్చింది. నివాళీలు కూడా సమర్పించేసాము, అంటే పసుపు నీళ్ళతో. సో అక్కడ స్వామిలు ఊరంతా తిరిగి ఆవేశం వచ్చి అక్కడ ఒక 10 నిమిషాలు అలా ఉన్నారు. సో ఈలోపు నేనైతే సాటర్డే కదా, అది కూడా ఏకాదశి, ఇంకా పిండి దీపాలు పెట్టుకుందామని చెప్పేసి కొంచెం వరిపిండి తీసుకుని నేనైతే ఆవు నేతితో అయితే చేశాను. చాలా బాగా వచ్చాయి. గంధం కుంకుమ బొట్టులతో పెట్టి తులసి పత్రి కూడా నేనైతే చిన్నగా అయితే మాల కట్టి ఆ వెంకటేశ్వర స్వామికి అయితే మాల వేశాను. చాలా నిండుగా అనిపించిందండి ఈరోజు నాకు ఎందుకో పూజ. అసలు యాక్చువల్లీ వీడియో కూడా షూట్ చేద్దాం అనుకోలేదు, బట్ ఏకాదశి రోజు వీడియో తీసుకుంటే నాకు అలా మెమరీ కింద ఉంటుంది అని చెప్పేసి చిన్నగా అయితే చిన్న పువ్వులు కూడా ఉన్నాయి అందులో. సో అవి కూడా చిన్నగా అయితే కట్ చేశాను. ఇంకా మొన్న పూజ సామాగ్రి కొనడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒత్తులు కనిపించాయి. అన్ని కలర్స్ నేను కూడా తీసుకున్నాను, ఉంటాయి కదా అని చెప్పేసి 5 కలర్స్. 108 గోవిందనామాలు చదివి ఆ వెంకటేశ్వర స్వామి మీద తులసి పత్రితో పూజ చేసుకుందామని తులసి పత్రి కూడా ఉంచాను. మొన్న అత్తయ్య చేసిన ఒత్తులు కొంచెం ఆవు నేతిలో నానబెట్టి అవి కూడా ఉసిరికాయ మీద, అంటే మట్టి ప్రమిదలో పిండి దీపం పెట్టి దానిపైన ఉసిరికాయ పెట్టి నేనైతే దీపం వెలిగించుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా జిల్లేడాకులు ఉన్నాయి కాబట్టి జిల్లాకుల మీద నేనైతే పిండి దీపాలు చేసి పెట్టేశాను. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టలేదండి, ఈవినింగ్ పూజ చేసుకుందామని చెప్పేసి. యాక్చువల్లీ 2 ఉంటే 2 కాయలు కూడా నేను స్వామివారు వస్తుంటే ఇచ్చేసాను. ఇంకా ఈవినింగ్ కొట్టుకుందాంలే అని చెప్పేసి. రేపు చిలుకు ద్వాదశి కదా, రేపు కూడా తులసమాత దగ్గర కానీ అండ్ ఉసిరి చెట్టు దగ్గర కానీ పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా సూర్యనారాయణ స్వామిని కోనేరు దగ్గర తిప్పోత్సవం, అంటే కోనేరులో అయితే పూజ చేస్తారు. చాలా బాగా ఉంటుంది. ఆ వీడియో కూడా కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ అలానే ఈరోజు మా ఊర్లో గౌరీదేవి సంబరం. మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తాము. ఆ వీడియో కూడా చిన్నగా అయితే యాడ్ చేస్తాను, చూడాలి తీయగలనో లేదో అని. సో ఫైనల్లీ నేనైతే ఇలా చేసుకున్నాను. నా పూజ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏదైనా పూజ వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందు రోజు చేసుకోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్. అప్పటికప్పుడు చేసుకుంటే చాలా లేట్ అయిపోయింది. ఫైనల్లీ 108 గోవిందనామాలు కూడా చదువుకుని తులసిపత్ర వేసేసి హారతి ఇచ్చేసి నేను కూడా 3 సార్లు ప్రదక్షిణలు చేసేసి హారతి తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః. థ్యాంక్ యూ ఆల్.